హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అండర్ 3000 బడ్జెట్ లో మంచి సెమీ గౌంట్లెట్ రైడింగ్ గ్లౌజెస్ ను అన్బాక్సింగ్ చేద్దాము. ఇవి ఇగ్నైట్ కంపెనీకి సంబంధించిన రైడింగ్ గ్లౌజెస్ అన్నమాట. అన్బాక్సింగ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. ఓపెన్ చేయగానే గ్లౌజెస్ ఒక కవర్ లో ఇచ్చారు. కవర్ లో కంటెంట్ వైజ్ గ్లౌజెస్ అలానే ఒక కార్డు ఉన్నాయి. ఇవే ఉన్నాయి కంటెంట్ వైజ్, ఇంకేమీ లేవు. సో ఇంకా మనం గ్లౌజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీలో గ్లౌజెస్ లుక్ చూడటానికి చాలా బాగున్నాయి. చాలా స్పోర్టివ్గా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ వైజ్ ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు అన్బాక్సింగ్ చేసిన తర్వాత. ఎస్పెషల్లీ రెడ్ కలర్ లో చూడటానికి చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి. టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ లో ఈ రైడింగ్ గ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. నియాన్, గ్రే, రెడ్ కలర్. సో మీకు నచ్చిన కలర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజెస్ వైజ్ టోటల్ గా 3 సైజెస్ లో ఈ గ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎల్లో, ఎమ్, ఎక్స్ఎల్ లో అట్లీస్ట్ XXL సైజ్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఓన్లీ 3 సైజెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ నేను ఒక ఫోటో చూపిస్తున్నా కదా, ఈ ఫోటోలో కనిపించే విధంగా మీ హ్యాండ్ ని ఒక టేప్ తో మెజర్ చేసుకొని, అలానే ఇక్కడ ఒక సైజు చార్ట్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ ని మీరు టేప్ తో మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ ను ఈ సైజు చార్ట్ లో చూసుకుంటే మీ పామ్ సైజు మీకు పర్ఫెక్ట్ గా తెలిసింది. సో దట్ మీరు మీ హ్యాండ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రైడింగ్ గ్లౌజెస్ ను బుక్ చేసుకోవచ్చు. సో గ్లౌజెస్ అనేవి మరీ టైట్ గా ఉండకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. టైట్ గా ఉంటే మీకు వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉండదు. అలానే రైడింగ్ లో చాలా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. సో ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ హ్యాండ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రైడింగ్ గ్లౌజెస్ ని మీరు బుక్ చేసుకోండి. అందులో కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా మనం ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో ఈ రైడింగ్ గ్లౌజెస్ 2894 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 3000 దగ్గరకు ఉన్నాయి అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్ కి ఇగ్నైట్ కంపెనీ వాళ్ళు ఈ రైడింగ్ గ్లౌజెస్ లో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారు, క్వాలిటీ ఎలా ఉందో ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఓవరాల్ గా కలర్స్ గురించి, సైజెస్ గురించి, ప్రైస్ గురించి. నెక్స్ట్ నకుల్ దగ్గర ఇక్కడ కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో హార్డ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. గ్లాసీ ఫినిషింగ్ తో అలానే డిఫరెంట్ టెక్స్చర్ తో రియాలిటీలో లుక్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ గా ఈ నకుల్ దగ్గర కార్బన్ ఫైబర్ మెటీరియల్ గార్డ్ ఇవ్వటం అనేది ప్లస్ పాయింటే. మీరు రియాలిటీలో టచ్ చేసి ఫీల్ అయితే మీకు తెలిసిపోతుంది క్వాలిటీ అనేది ఎలా ఉందని. ఓవరాల్ గా స్మూత్ గా చాలా స్ట్రాంగ్ గా బాగుంది. అలానే ఇక్కడ ఫింగర్స్ కి సేఫ్టీ వైజ్ TPR గాస్ ఇవ్వడం జరిగింది. వీటిని హార్డ్ రబ్బర్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ మైనస్ ఏంటంటే ఓన్లీ 3 ఫింగర్స్ కి మాత్రమే ఇచ్చారు. ఈ లిటిల్ ఫింగర్ కి గార్డ్ ని ఇవ్వకుండా ఇక్కడ ఫోమ్ ని యాడ్ చేశారు. సో ఈ కార్బన్ ఫైబర్ నకల్ గార్డ్ గానీ, TPR ఫింగర్ ప్రొటెక్టర్స్ గానీ ఇన్ కేసు ఎప్పుడైనా ఫ్రంట్ నుండి క్రాష్ అయితే ఫింగర్స్ కి డ్యామేజ్ అవ్వకుండా ఇవి బాగా సేఫ్టీని ఇస్తాయి. నెక్స్ట్ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో నాకు బాగా నచ్చిన ఇంకో థింగ్ ఏంటంటే పామ్ కి సేఫ్టీ వైజ్ నాక్స్ SPS పామ్ ప్రొటెక్టర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. జనరల్ గా క్రాష్ అయినప్పుడు ఫస్ట్ రోడ్డు మీద మన అరచేతిని కదా పెడతాము. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన అరచేయి కొట్టుకుపోవటమో లేదా గట్టిగా దెబ్బ తగలటం జరుగుతుంది. సో అలాంటి డ్యామేజ్ ఏది మన పామ్ కి జరగకుండా ఈ నాక్స్ SPS సేఫ్టీ గార్డ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. బోత్ 2 సైడ్స్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓవరాల్ గా ఇగ్నైట్ కంపెనీ వాళ్ళు ఈ రైడింగ్ గ్లౌజెస్ లో సేఫ్టీ అనేది మంచిగానే ఇచ్చారు. నకిల్ దగ్గర కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఇవ్వడం కానీ, అలానే పామ్ కి నాక్స్ SPS సేఫ్టీ గార్డ్స్ ఇవ్వడం కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిడిల్ ఫింగర్ కి, ఇండెక్స్ ఫింగర్ కి సిలికాన్ ప్యానల్స్ ఇచ్చారు. ఇవి కొంచెం గమ్మిష్ గా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే క్లచ్ లెవర్ కానీ, బ్రేక్ లెవర్, అలానే థ్రాటల్ గ్రిప్ హోల్డ్ చేసేటప్పుడు బెటర్ గ్రిప్ ఇవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ 2 ఫింగర్స్ కి సిలికాన్ ప్యానల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో నాకు నచ్చిన ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే టచ్ స్క్రీన్ కంపాటబిలిటీ అనేది ఓన్లీ 2 ఫింగర్స్ కి ఇవ్వకుండా ఆల్ 10 ఫింగర్స్ కి ఇవ్వడం జరిగింది. జనరల్ గా కొన్ని గ్లౌజెస్ లో థంబ్ ఫింగర్ కి, ఇండెక్స్ ఫింగర్ కి మాత్రమే టచ్ స్క్రీన్ కంపాటబిలిటీ ఇస్తారు. కానీ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో అన్ని 10 ఫింగర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి టచ్ స్క్రీన్ మీద. ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టెంపర్ గ్లాస్ మీద అన్ని 10 ఫింగర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. కానీ స్క్రీన్ కవర్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ కవర్ మీద థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ బాగా వర్క్ అవుతున్నాయి. రిమైనింగ్ ఏ ఫింగర్ వర్క్ అవట్లేదు. అదే టెంపర్ గ్లాస్ మీద థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ బాగా యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయి. కొంచెం తక్కువ యాక్యురేట్ గా రిమైనింగ్ అన్ని ఫింగర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అదే స్క్రీన్ కవర్ మీద ఓన్లీ 2 ఫింగర్స్ వర్క్ అవుతున్నాయి, రిమైనింగ్ ఫింగర్స్ వర్క్ అవట్లేదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లో వీళ్ళ కంపెనీ నేమ్ ను సిలికాన్ టైప్ లో మెన్షనింగ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ లోగోను కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాప్ ఉంది కదా, దీనికి కూడా బెటర్ గ్రిప్ కోసం సిలికాన్ ప్యానల్స్ ని ఇచ్చారు. సో ఓవరాల్ గా సిలికాన్ టైప్ లో బ్రాండింగ్ అనేది చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ రైడింగ్ గ్లౌజెస్ లో మెటీరియల్ వైజ్ 4% గోట్ లెవెల్ యూజ్ చేశారు.
రిమైనింగ్ మొత్తం పాలిస్టర్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. ఫింగర్స్ దగ్గర చూస్తే మొత్తం మెష్ టైప్ లో ఇచ్చారు బెటర్ వెంటిలేషన్ కోసం. మనం గ్లౌజెస్ వేసుకొని రైడ్ చేసేటప్పుడు వెంటిలేషన్ అయితే బాగుంది, లోపల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో నేను చెక్ చేసినప్పుడు నాకైతే బాగానే అనిపించింది వెంటిలేషన్ అయితే. అలానే మెటీరియల్ ఇన్సైడ్ క్వాలిటీ కూడా చూడటానికి బాగుంది. ఇంకా ఈ రైడింగ్ గ్లౌజెస్ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 100 grams మాత్రమే ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి రియాలిటీలో గ్లౌజెస్ మాత్రం. అలానే ఇక్కడ మీరు చూస్తే గ్లౌజెస్ కి బటన్స్ ఇచ్చారు. సో వీటిని పెట్టుకొని గ్లౌజెస్ ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు కవర్ లో ఒక కార్డ్ ఇచ్చారు కదా, ఈ కార్డుకి బటన్ టైప్ సిస్టమ్ ఇవ్వటం అనేది జరిగింది. సో గ్లౌజెస్ ని కార్డుకి ఇలా పెట్టుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. కార్డు క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది. సో ఈ విధంగా మనం కార్డ్ ని యూస్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇగ్నైట్ కార్బన్ ఫుల్ ఫింగర్ రైడింగ్ గ్లౌజెస్ గురించి. ఈ గ్లౌజెస్ ప్రైస్ 2900 కాకుండా 2500 పెట్టుంటే చాలా మంచి డీల్ అయి ఉండేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రైడింగ్ గ్లౌజెస్ లో మనం 3000 రూపీస్ బడ్జెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఫుల్ గౌంట్లెట్ రైడింగ్ గ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. వాటిలో మనకి wrist దాకా సేఫ్టీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. వాటిని మీరు కంప్లీట్ గా టూరింగ్ వైజ్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. ప్రైస్ అనేది 2500 పెట్టుంటే చాలా మంచి డీల్ అయి ఉండేది. సో ఓవరాల్ గా ఎవరైతే తెలిసిన బ్రాండ్ నుంచి మంచి ఫీచర్స్ తో మంచి సేఫ్టీతో అండర్ 3000 బడ్జెట్ లో సెమీ గౌంట్లెట్ గ్లౌజెస్ చూస్తుంటే వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. మీకు ఈ గ్లౌజెస్ లుక్ నచ్చి ప్రైస్ ఓకే అనుకుంటే ఫీచర్స్ కూడా నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.